విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపును వ్యతిరేకిస్తూ కార్మికుల నిరసనలు కొనసాగుతున్నాయి. ఈడీ వర్క్స్ బిల్డింగ్ ని కాంట్రాక్ట్ కార్మికులు చుట్టుముట్టారు. 4,000 కుటుంబాలు రోడ్డున పడితే సమాధానం ఎవరు చెప్తారని ప్రశ్నిస్తున్నారు. సీఎండీ వచ్చి సమాధానం చెప్పే వరకు కదలమని చెప్తున్నారు కాంట్రాక్ట్ కార్మికులు. సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎంతో హీట్ పుట్టిస్తున్న అంశం. అయితే ఈరోజు ఉదయం నుంచి కూడా ఒకవైపు కాంట్రాక్ట్ కార్మికులు, అదేవిధంగా పర్మనెంట్ కార్మికులు సైతం కూడా లోపల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే జనరల్ షిఫ్ట్ ముగించుకొని ప్రస్తుతం అయితే పూర్తిగా కూడా కేవలం కాంట్రాక్ట్ కార్మికులు అందరూ లోపల ఉండిపోయారు. అయితే పర్మనెంట్ ఎంప్లాయీస్ మాత్రమే బయటకు వస్తున్న దృశ్యాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. అయితే జనరల్ షిఫ్ట్ ముగించుకున్న తర్వాత 5:30 తర్వాత ఒక్కొక్కరిగా బయటకు వస్తున్న దృశ్యాలను మనం సాక్షి టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం. కానీ ఇప్పటికీ ఇంకా ఒప్పంద కార్మికులు ఎవరైతే ఉంటారో కాంట్రాక్ట్ కార్మికులు లోపల ఇంకా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ చర్చలు అనేవి ఇంకా కొనసాగుతూనే వస్తున్నాయి. సుమారు 4,000 మందికి పైగా కాంట్రాక్ట్ కార్మికులను తొలగిస్తూ కూడా సీఎండీ ఉత్తర్వులు ఇవ్వడంతో ప్రస్తుతం అయితే ఆందోళన అనుకుంది. భారీ ఎత్తున కూడా నిరసనలు కూడా వినిపిస్తున్నాయి. ప్రతిరోజు నిత్యం కూడా స్టీల్ ప్లాంట్ వద్ద ఒక హీట్ వాతావరణం అయితే కనిపిస్తుంది. ఆందోళనతో భారీ ఎత్తున కూడా కాంట్రాక్ట్ కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై ఎటువంటి స్పష్టత ఇవ్వకపోవడం, ప్రస్తుతం ఇప్పటి వరకు దీనికి సంబంధించి స్టీల్ ప్లాంట్కి సొంత గనులు ఇవ్వకపోవడంతో మరొకవైపు సెయిల్లో విలీనం చేసి స్టీల్ ప్లాంట్ని ఆదుకోవాలని మొట్టమొదటి నుంచి కార్మిక సంఘ నేతలు, అదేవిధంగా కార్మికులు సైతం కూడా భారీ ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తూ ప్రభుత్వాన్ని చెప్పినప్పటికీ కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట అయితే ఎలక్షన్ సమయంలో ఎలక్షన్కు ముందు ఎన్నికల హామీల ప్రకారం స్టీల్ ప్లాంట్ని పరిరక్షిస్తామని, అదేవిధంగా సెయిల్లో విలీనం చేసి స్టీల్ ప్లాంట్కి సొంత గనులు ఇస్తామని కూడా కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది. హామీని మరిచి ఇప్పుడు ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేసినట్టుగా తెలియజేస్తున్నారు. అయితే మొట్టమొదటిగా ఇక్కడ విశాఖపట్నానికి పర్యటనలో భాగంగా ఈ మధ్యకాలంలో మంత్రి నారా లోకేష్ వచ్చి ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడు మేము కూడా హామీ ఇస్తున్నాము, ప్రైవేటీకరణ చేయబోము అంటూ కూడా చెప్పినప్పటికీ కానీ ప్రైవేటీకరణ చేసే దిశగా అడుగులు ఇప్పుడు ప్రస్తుతం అయితే కనిపిస్తున్నాయి. పూర్తిగా కూడా సుమారు 4,000 మందికి పైగా కాంట్రాక్ట్ కార్మికులను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం, అది మరోవైపు ఒప్పంద కార్మికులతో పాటు మరికొంతమంది పర్మనెంట్ కార్మికులను వేరే స్టీల్ ప్లాంట్కి సంబంధించి బదిలీ చేయడానికి కూడా సన్నాహాలు జరగడంతో మొత్తం కార్మిక సంఘ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో కేవలం ఇప్పుడు పర్మనెంట్ ఎంప్లాయీస్ మాత్రమే ఒక్కొక్కరుగా బయటకు రావడం, ఇంకా ఒప్పంద కార్మికులు లోపల ఆందోళన వ్యక్తం చేయడం, ఇంకా చర్చలు కొనసాగడం అనేది ఆందోళన సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇది ఇంకా రాత్రి వరకు కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు అయితే ఉన్న సమాచారం మేరకు ఇంకా చర్చలు కొనసాగిస్తున్నాయి. అయితే చర్చలు మాత్రం విఫలమయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే 4,000 మంది కార్మికులకు, ఒప్పంద కార్మికులకు సంబంధించి కాంట్రాక్ట్ ఉద్యోగులకు మొత్తం బయట వెళ్ళిపోవాలంటూ కూడా ఆదేశాలు ఇవ్వడంతో ఇప్పుడు ఉధృత వాతావరణం నెలకొంది. అయితే 4,000 కుటుంబాల పరిస్థితి ఏంటనేవి కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. వారికి తగిన న్యాయం చేయాలి. అదేవిధంగా ముఖ్యంగా విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణకు ఒప్పుకోమని మొట్టమొదటి నుంచి కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ సంబంధించిన కార్మిక సంఘ నాయకులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పోరాట కమిటీ నాయకులు కూడా చాలా రోజుల నుంచి కూడా బయట టెంట్ వేసుకొని ఆందోళన వ్యక్తం చేసే సిచ్యువేషన్ కనిపిస్తుంది. అయితే ఇప్పటికీ ఒకవైపు యాజమాన్యం, మరోవైపు ప్రభుత్వం కూడా, కుటుంబ ప్రభుత్వంలో ఉన్న ఒకవైపు టీడీపీ, అదేవిధంగా బీజేపీ సైతం కూడా ఎటువంటి హామీ ఇవ్వకపోవడం, మరోవైపు ప్రభుత్వంతో చర్చలు జరపడానికి వెళ్ళినప్పటికీ సరైన రీతిలో వారికి ఆహ్వానం పలకపోవడంతో తీవ్ర ఇబ్బంది నెలకొంది. అయితే ఇప్పుడు కాంట్రాక్ట్ కార్మికులకు సంబంధించి, ఒప్పంద కార్మికుల్లో జరుగుతున్న ఆందోళనకు సంబంధించి సమాధానం ఎవరు చెప్తారు, చర్చలు ఏ విధంగా సాగుతాయని ఇంకా తెలియాల్సింది. విడుదల అప్పలరాజుతో నరేష్, సాక్షి టీవీ, విశాఖపట్నం నుంచి.